హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో డబుల్ హెడర్ మ్యాచెస్ సండే అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను, అది చూడండి. ఎవరు గెలుస్తారు ఏంటి, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అనేది. సో ఈ వీడియోలో పంజాబ్ వర్సెస్ జీటీ మ్యాచ్ నైట్ జరగబోతుంది. ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో పంజాబ్ మ్యాచ్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను చాలా రివ్యూస్ లో కూడా చెప్పాను, వీళ్ళు ఓపెనర్స్ అనేది అసలు పర్ఫామ్ చేయట్లా. స్టార్ట్అప్ ఉంటది కదా, అగ్రెసివ్ స్టార్ట్అప్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కి ఎలా వస్తుందో అలా రావట్లా. మరీ అంతగా అవసరం లేదు కానీ లిటిల్ బిట్ అయినా రావాలి కదా, అది రావట్లేదు, ఎక్కడ కూడా రావట్లేదు. సో అలాగే మిడిల్ ఆర్డర్ లో కూడా పర్ఫార్మెన్స్ లేదు. ఒక శశాంక్ను అశుతోష్ ఆ భుజాల మీద వేసుకుని లాగుతున్నారు బండి, అప్పటికి కూడా డ్యామేజ్ అవ్వాల్సింది అయిపోతుంది. మొన్న మ్యాచ్ చూడండి, సో ముంబైతో ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్. సో లాస్ట్ ఆ ఫినిషింగ్ అనేది ఇవ్వలేకపోయారు, అంటే జస్ట్ అన్ని షాట్లు కొట్టి ఒక షాట్ కనెక్ట్ అవ్వలేకపోవడం అంటే అదే అనమాట. సో అశుతోష్ బాగా తీసుకొచ్చాడు కానీ సో అక్కడ వరకు విన్నింగ్ మూమెంట్ అయితే అందుకోలేకపోయాడు. అది అందుకుని ఉంటే మేబీ ఆ జోష్ వేరేలాగా ఉండేదేమో. సో ఇప్పుడు జీటీ మీద అది ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చూపించేది, ఎందుకంటే ఆ విన్నింగ్ అనేది వేరేలా ఉంటది. అంటే ఒక జోష్ నింపుతారనమాట. అరే ఒక్కడే కలిసి గెలిపించాడని టాప్ ఆర్డర్ కూడా వెంటనే ఇదవుతుంది. మరి ఈ మ్యాచ్ శిఖర్ ధవన్ ఆడతాడా లేదా అనేది కొంచెం డౌట్ గానే ఉంది. ఒకవేళ ఆడితే మాత్రం రిలే రస్సు ఆడకపోవచ్చు. ఒకవేళ రిలే రస్సు కూడా టీంలో ఉండాలి అంటే సో జానీ బెస్ట్ అని పక్కన పెట్టాలి. సో వీళ్ళిద్దరు ఆడతారా లేదా అనేది చూద్దాం. నేనైతే శిఖర్ ధవన్ పెట్టే మీకు టీం అనేది చెప్తున్నా. శిఖర్ ధవన్, అలాగే జానీ బ్రెస్టో కానీ రెసో కానీ, ప్రభు సిమ్రన్ సింగ్ ఉంటాడు, అలాగే మీకు శ్యామ్ కరణ్, ఇక జితేష్ శర్మ. సో ఇక్కడ కొంచెం తేడా కొడుతుంది. ఆ మిడిల్ ఆర్డర్ అనేది వాళ్ళు ఎత్తుకోలేకపోతున్నారు. లివింగ్ స్టోన్ పెట్టుకున్నా కూడా పెద్ద ఉపయోగం లేకుండా పోతుంది. 6th ప్లేస్ లో లివింగ్ స్టోన్ వేసుకోండి. శశాంక్ సింగ్ 7th, అలాగే హర్ప్రీత్ బ్రార్, ఇంకా అశుతోష్ శర్మ, వీళ్ళిద్దరు 8, 9 లో ఇక్కడ ఆ భారం అనేది మోస్తున్నారు. అలాగే కసిగో రబాడా, హర్షదీప్ సింగ్, అశుతోష్ శర్మ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడా లేదా టీంలో ఉంటాడా. టీంలో ఉంటే శశాంక్ మీకు ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకోవచ్చు. సో ఇలాగా శశాంక్ సింగ్ ని మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకుంటే అప్పుడు అశుతోష్ శర్మని మీకు టీంలో పెట్టుకోవచ్చు. వీళ్ళిద్దరినే మేబీ చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. మాక్సిమం పంజాబ్ కింగ్స్ బౌలింగ్ మీద ఆధారపడి వస్తుంది. సో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. మరి ఈ మ్యాచ్ లో నేను ప్రిడిక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీకు అశుతోష్ శర్మ ఇచ్చిన ఒక ఇది ఉంది, మోటివేషన్ అంటుందండి, మోటివేషన్ ఇన్నింగ్స్. దాంతో ఖచ్చితంగా టాప్ ఆర్డర్ కాస్త పర్ఫామ్ చేస్తుందనే ఈ రోజు నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం జీటీ మీద గెలుస్తారు లేదా అనేది మనం ప్రిడిక్షన్ లో మాట్లాడుకుందాం. సో జీటీ చూసినట్లయితే వీళ్ళు వృద్ధిమాన్ సాహాని ఓపెనింగ్ తీసుకుని వచ్చారు. సో ఆ ప్రయోగం అనేది కొంచెం బెట్స్ కొట్టిందా అనిపిస్తుంది. మేబీ ఇంకొక మ్యాచ్ కాబట్టి ఇంకో మ్యాచ్ కూడా చూస్తారు. శుభన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, ఈ ఆర్డర్ మాత్రం చాలా బాగుంది. అయితే ఈ మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం వీళ్ళకి వర్రీగా ఉంది. డేవిడ్ మిల్లర్ పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం, సో లాస్ట్ లో రాహుల్ తివాటియా మీద, అలాగే రషీద్ ఖాన్ మీద ఎక్కువగా, రషీద్ ఖాన్ మీద కూడా బ్యాటింగ్ ఆధారపడుతున్నారని చూడండి. ఎక్కువగా వాళ్ళు ఫినిషర్ రోల్ పోషించడం అనేది అక్కడ ఎక్కువ అయిపోయింది అనమాట. సో మిడిల్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా తీసుకుని ఆడాలి. దానికోసం మరి అభినవ్ మనోహన్ ట్రై చేశారు, అంతగా పర్ఫార్మెన్స్ లేదు. సో మేబీ ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు, చూద్దాం. సో అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటియా, అలాగే ఇంకా సందీప్ వారియర్ బౌలర్ లాస్ట్ లో ఉంటాడు. మీకు స్పెన్సర్ జాన్సన్, సందీప్, నూర్ అహ్మద్, అలాగే మోహిత్ శర్మ టీంలో ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద విజయ్ శంకర్ ఆర్ షారుఖ్ ఖాన్, ఇద్దరిలో ఒకరిని పెట్టుకుంటారు. సో ఇది జీటీ టీం చూస్తే. అయితే ఇక్కడ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది బ్యాటింగ్ పిచ్ అయితే కాదు బ్రదర్స్, అంతగా హ్యూజ్ స్కోర్ అయితే రాదు. సో స్లో బౌన్సర్స్, షార్ట్ పిచ్ బాల్స్ వర్కౌట్ అయితే వికెట్స్ పడతాయి. కొంచెం ఆచితూచి ఆడకపోతే కష్టం. చాలా ఫోకస్డ్ గా ఆడితే మంచి గ్యాలరీని క్లియర్ చేయొచ్చు. అంటే మీకు లైక్ శుభన్ గిల్ ఆడుతూ ఉంటాడు, ఒక్కోసారి కేఎల్ రాహుల్ ఆడుతూ ఉంటాడు, అలాంటి ఇన్నింగ్స్. సో అలాంటి ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు ఇక్కడ క్లిక్ అవుతారనమాట. సో టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 180, 190 డిపెండబుల్ స్కోరు.
ఇంకా 200 కొట్టారంటే ఆడుతూ పాడుతూ గెలిచే ఛాన్స్ ఉంది. సో ఎంత అగ్రెసివ్ పవర్ ప్లే స్టార్ట్ వస్తేనే కానీ అది చెప్పలేం. సో ఇక్కడ పంజాబ్ కింగ్స్ ఏమన్నా బ్యాక్ టు ఫామ్ అంటారు కదా, అలాగే టాప్ ఆర్డర్ బ్యాక్ టు ఫామ్ లోకి వచ్చిందంటే జీటీని ఈరోజు స్వీప్ చేసేస్తుంది, అంటే గెలుస్తుంది. స్వీప్ అంటే గెలుస్తుంది. లేదు మనకి వాళ్ళ పర్ఫార్మెన్స్, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అలాగే ఉంది, మునుపట్లాగా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నారనుకుంటే జీటీ గెలిచే ఛాన్స్ ఉంది. దీన్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి? సో యాక్చువల్గా విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? జీటీకి 54% చెప్తుంది, 46% పంజాబ్కి చెప్తుంది. సో దీన్ని బట్టి ప్రిడిక్షన్ ఎలా చేయాలి అనేది మీరే చెప్పండి. నేనైతే విన్నింగ్ మీటర్ ఏం చెప్తుందో దానికే వెళ్తాను. యాక్చువల్గా పంజాబ్ బ్యాట్స్మెన్స్ అంత ఫామ్ లో లేరు టాప్ ఆర్డర్. సో లోవర్ ఆర్డర్ లో మీకు శశాంక్ కానీ అలాగే అశుతోష్ శర్మ కానీ వీళ్ళ మీద ఎక్కువ ఆధారపడుతుంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకో, సో బిస్కెట్ అయిపోయి మొత్తం 100 లోపు, 120 లోపు, 130 లోపు ఆల్అౌట్ అయిపోయి. సో అది నమ్ముకుని అటు వెళ్ళాలి అంటే ప్రిడిక్షన్ కష్టంగా అనిపిస్తుంది. సో జీటీ ఏంటంటే స్టాండర్డ్గా ఉంది, సో వాళ్ళ క్వాలిటీ బౌలింగ్ ఉంది, అలాగే బ్యాటింగ్ కూడా బాగుంది. మనం రషీద్ ఖాన్ బ్యాటింగ్ చూసాం, ఫినిషింగ్. సో కాబట్టి నాకు జీటీకే ఎక్కువ వెయిట్ అనేది కనిపిస్తుంది. సో నా ప్రిడిక్షన్ వచ్చి ఈరోజు గుజరాత్ టైటాన్ గెలుస్తుందనే అనుకుంటున్నా పంజాబ్ పైన. సో మరి మీకెవరు గెలుస్తారు అనేది మస్ట్ గా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.